నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 27 2025 గురువారం నాటి దిన ఫలితాలలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 వరకు. ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 12:23 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:42 నుంచి తెల్లవారి 5:30 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయం 6:14 నుంచి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో, వ్యవహారాల్లో, వ్యాపారాల్లో చాలా చక్కని ఫలితాలు రాబోతున్నాయి. లాభాలు చేకూర్చుకుంటారు. కుటుంబ పరంగా సమస్యలు తగ్గుతాయి. అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. స్థిరచరాస్తులను ఈ రోజు మీరు ఏర్పరచుకునే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు నీలి రంగు, నలుపు రంగు. ఏదైనా కీలకమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా లేదా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వర ఆలయంలో, అంటే నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేసుకోండి. శనేశ్వరుడికి 19 ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. అక్కడ మీ యథాశక్తి పేదలకు కానీ అక్కడున్న పేదవారికి ఏదైనా మీ వంతుగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా బయటికి నడిచి వచ్చేయడం కాకుండా ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. స్ట్రెస్ ఫీల్ అవుతారు. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా వ్యాపార ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయండి. డబ్బుకు సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉంటే 1-2 సార్లు ఆలోచించి ఆ ప్రయత్నాలు చేయండి. ఆస్తుల మీద సంతకాలు పెట్టాలన్నా, మీ ఆస్తులు ఎవరికైనా ఇవ్వాలన్నా, లేదంటే వ్యాపార పరంగా మీరు ఏదైనా చెక్కుల మీద సంతకాలు కానీ, చెక్స్ ఇవ్వడం కానీ, ఇలాగ మనీ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏ పనులు చేసుకోవాలన్నా దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఒకంత అల్లకల్లోలంగా ఉండడము, మాట రావడము, బంధుమిత్రుల్లో విభేదాలు కలగడము కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక విస్తరణకు ఇది సరి అయిన సమయం కాదు. మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, బంగారు వర్ణము. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక మీ సభ్యుల యొక్క సలహా, సహాయ, సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి. వాళ్ళని సంప్రదించి ఆ నిర్ణయం తీసుకోండి. అయితే వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులకు అనుకూలము, విస్తరణకు కూడా ఇది చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే గతంలో అనారోగ్య సూచనలు ఉంటే కనుక మెరుగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉండబోతున్నారు, ఉల్లాసంగా ఉండబోతున్నారు. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభ వార్తలు కూడా వినే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీద బయటికి వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన
దైవారాధన అనుకోండి, పరిహారం అనుకోండి, గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కావచ్చు, దర్శనం చేసుకుని అక్కడ మీకు ఏవైనా సమస్య కానీ, కష్టం కానీ, మీరు ఏది బాధగా భావిస్తున్నారో దాన్ని కనుక చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.